హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి పుస్తకంతో మేము ముందుకు వచ్చాను. దేవరకొండ బాలగంగాధర తిలక్గా మనందరికీ సుపరిచితులు. ఈ తరానికి తెలియకపోవచ్చు. దురదృష్టం ఏంటంటే కవిత్వము, కవితలు ఇవేవి కూడా మర్చిపోయిన రోజుల్లో ఉన్నాం మనం. ఒకప్పుడు కవితలు రాయడం అనేది నా హాబీ అన్నట్టు చెప్పేవాళ్ళు కాలేజీ రోజుల్లో. ఇవాళ కథలు, కవితలు రాసేవాళ్ళు లేరు, వినగలిగేవాళ్ళు లేరు, అసలు విని దాన్ని అర్థం చేసుకునేవాళ్ళు లేరు. ఈ కవితలు చాలా ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. వీరు అమృతం కురిసిన రాత్రి అనే ఈ కవితా సంపుటిలో నంబర్ ఆఫ్ కవితలు ఉంటాయి. అన్నీ 1 పేజర్ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఓపికగా అర్థం చేసుకొని చదవగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. వాటిల్లో ఒకటి మీకు వినిపిస్తాను. దేవుడా రక్షించు నా దేశాన్ని పవిత్రుల నుండి, పతివ్రతల నుండి, పెద్ద మనుషుల నుండి, పెద్ద పులుల నుండి, నీతులు 2 నాల్కలు సాచి బుసలు కొట్టే నిర్హేతుక కృపా సర్పాల నుండి, లక్షలాది దేవుళ్ళ నుండి, వారి పూజారుల నుండి, వారి వారి ప్రతినిధుల నుండి, సిద్ధాంత కేసరుల నుండి, సిద్ధుల నుండి. సో ఇలాగా వారు ఆ రోజు ఉన్న దేశంలో ఉన్న పరిస్థితులు, దేవుళ్ళు, పేదరికం, రాజకీయాలు, వర్షము, మంచు, ఒక అమృతం కురిసిన రాత్రి ఎలా ఉంటుంది, ఒక రాత్రి తను సజీవంగా ఎలా ఆలోచిస్తాడు, ప్రపంచం అంతా నిద్రపోతుంటే తను దేని గురించి ఆలోచిస్తాడు, ఆ ఆలోచనే తను బ్రతుకున్న దానికి మూలం అని ఎందుకు అనుకుంటాడు, ఆ చిరుగాలి కదలిక ఎలా ఉంటుంది, ఏటి సరస్సులో చంద్రబింబం పడితే ఆ చంద్రబింబం 2-3 ముక్కలుగా అయిపోయి మళ్ళీ ఎలా అతుక్కుంటుంది, తన కిటికీలో నుంచి చూస్తే ఎటువంటి గాలి వస్తుంది. సో ఇలాగా అంటే ఆ వర్ణన, అద్భుతమైన వర్ణనతోటి చాలా అటు సామాజిక రుగ్మతలని, ఇటు అద్భుతమైన ప్రకృతిని, ఇటు ఒక మానసిక సంవేదనని, ఇటు ఒక మనిషి ఆలోచించే మనిషి యొక్క ఎలా ఉంటుంది, తన అంటే మనసున్న మనిషికి సుఖము లేదు ఇంతే అని చెప్పేసి ఆరుద్ర గారిది ఒక పాట ఉంటుంది. అలాగా అంటే ఎలా ఆలోచిస్తున్నాడు తను, ఇన్ని విషయాలు తను ఎలా కలవర పెడుతున్నాయి తన చుట్టూ ఉన్నటువంటి. అప్పుడు ఆ క్రమంలో శ్రీశ్రీ గారి కవితలంతా కూడా యువతంతా విపరీతంగా శ్రీశ్రీ గారి కవితల వెంట పరిగెడుతున్న రోజులు. ఆ రోజుల్లో ఈ అమృతం కురిసిన రాత్రి అనేది చాలా అలజడి సృష్టించింది. ఎందుకంటే మనం ఒక బుద్ధిజీవులం కాబట్టి ఏదో మన స్వార్థమో మన బ్రతుకు తెరువో కాకుండా ఎన్ని విషయాల మీద ఒక అవగాహన ఉండాలి. మనం వెళ్తున్న దారిలో ప్రతిదీ శ్రీశ్రీ గారు అన్నట్టు కాదేది కవిత కనర్హం, కుక్క పిల్ల సబ్బు బిళ్ళ అన్నట్టుగా వారు వెళుతున్న దారిలో ఒక వింజామర్లాగా వీచినటువంటి ఒక చెట్టు గాలి, అరుస్తున్నటువంటి ఒక కుక్క, ఆకలితో ఉన్నటువంటి ఒక కాకి, ఇలాగ రకరకాలైనటువంటివి పరిణామాలన్నిటినీ వారు ఉదహరించి మనకు ఒక అద్భుతమైనటువంటి అమృతం కురిసిన రాత్రిలో మనం కూడా వారితో పాటు ఆస్వాదించేలాగా చేయగలిగారు. సో మీరు కూడా అమృతం కురిసిన రాత్రిలో తడిచి ఆస్వాదించి ఆనందించవచ్చు. ఇలాంటి పుస్తకాలు చదవడం అనేది మన మనసుకి ఉన్న లోతుని, మన మనసుకున్న బ్రెడ్త్ని, స్ప్రెడ్ని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.